ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు కాపు కమ్మ ఈ రెండు సామాజిక వర్గాల పేరు వినిపించకుండా అసలు ఎన్నికలు జరిగే పరిస్థితి అనేది దాదాపుగా కనిపించదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా కుల సమీకరణాలు కానీ, టికెట్ల పంపిణీ విషయంలో కానీ, అధికారంలో ప్రాధాన్యత విషయంలో కానీ, పదవుల కేటాయింపుగా ఇలా అన్ని కులాల చుట్టూనే తిరుగుతున్నాయి అనే ఒక విమర్శలు అయితే వినిపిస్తుంటాయి. మరోవైపు అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనే ఒక ఆందోళన కూడా కనిపిస్తుంటుంది. నిజంగా కాపు కమ్మ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయా, లేక రాజకీయ నాయకులే కులాలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు? ఒక వర్గం ఆధిపత్యం అనే విమర్శల్లో ఎంత నిజం ఉంది? మరోవైపు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయా? ఈ కుల చర్చల మధ్య సామాన్య ప్రజల సమస్యలు కానీ, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపిస్తున్నాయి? కులం రాజకీయాలను నడిపిస్తుందా, లేక రాజకీయాలే కులాలను నడిపిస్తున్నాయా? కులాల పేరుతో జరుగుతున్న ఈ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయా, లేక సమాజంలో విభజనలను పెంచుతున్నాయా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి చందు జనార్దన్ గారు, కాపు జేఏసీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇక గురునాథం మాదగాని గారు, టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. చందు జనార్దన్ గారు చెప్పండి, బోండా ఉమా గారు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో మాట్లాడుతూ 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ముఖ్యంగా కాపు సామాజిక వర్గమే కారణము అని చెప్పారు. అంటే ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? అంటే కేవలం ఒక వర్గం ఓట్లతోటే అప్పుడు ఓడిపోయారన్నది అంగీకరించాలా? నమస్తే అందరికి, మీకు అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, గురునాథ్ గారికి ఆహ్వానించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ముందుగా బోండా ఉమ్మ గారు 2019లో ఓటమికి గల కారణం చెప్పారు అనేది ఇప్పుడు చర్చలో భాగం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కాపు బలిజ వర్గాలు అధికారాన్ని మార్చింది దాదాపు 7 సార్లు ఉన్నాయి. ఒకసారి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని కోల్పోయినప్పుడు సందర్భంలో అప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. తర్వాత పెద్దలు చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు 2 సార్లు అధికార మార్పిడి జరిగింది ప్రజారాజ్యం వల్ల. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించినాక మొదటిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు, అధికారంలోకి వచ్చింది. తర్వాత మద్దతు తెలపలేదు, వైసీపీ గెలిచింది. తర్వాత కూటమిగా ఏర్పడ్డారు, ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు 2019లో తుని గర్జన సందర్భంగా 15 లక్షల మంది ఒక చోట చేరిన సందర్భంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా కాపు బలిజా వర్గాలు ఉమ్మడి రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో ఏదైతే సమస్యల మీద బాధపడతా ఉన్నారో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సమస్యలు అదే విధంగా ఉండటం వల్ల ఆ రోజు తుని గర్జన జరిగింది, ఆందోళన కొనసాగింది. ప్రతి గ్రామం నుంచి, తెలంగాణ నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాపు బలిజ వర్గాల కుటుంబ సభ్యులు, కాపు తెలగ ఒంటరి బలిజ వర్గాల కుటుంబ సభ్యులు వచ్చి ఆ తుని గర్జనలో హాజరై ముందుకెళ్లిన నేపథ్యం ఉంది. అయితే కాపులు నిరాదరణకి గురైతే ఓట్లేయలేదా, అవమానిస్తే ఓట్లేయలేదా, లేదా కాపు బలిజ వర్గాల మీద, ఒంటరి తెలగ సభ్యుల మీద దాడులు కొనసాగితే, కేసులు పెడితే, లేదా ఆందోళనకి నిర్కషంగా తొక్కేస్తే జరిగిందా అనేది ప్రభుత్వానికి సమగ్రమైన ఇంటెలిజెన్స్ నివేదికలు ఎప్పటికప్పుడు ఉండే పరిస్థితి ఉంటుంది. రోజువారీగా ఇంటెలిజెన్స్ లో టాప్ ప్రియారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది అనుకూలం, ఏది వ్యతిరేకం, ప్రభుత్వానికి ఏది నష్టం, ఏది లాభం అనే ఇంటెలిజెన్స్ నివేదికలు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పెద్దలకు కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చే పరిస్థితి ఉంటది. బోండా ఉమా గారు
చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఉన్నాను ఆ వేదిక మీద. 2019లో కాపులు ఆందోళన కొనసాగించారు, వారి హక్కుల కోసం పోరాడారు. ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం తుని గర్జన కొనసాగిందో ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కాపు బలిజ వర్గాల్లో అసంతృప్తి వల్ల మాత్రమే ఆ కార్యక్రమం కొనసాగింది అనేది బోండా ఉమా గారు అన్నారు. అది వాస్తవమా కాదా అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలుసు. అయితే ఇక్కడ ప్రభుత్వం మారింది, నిర్లక్ష్యానికి కాపు బలిజ ఒంటరి తెలగ కుటుంబ సభ్యులు నిరాదరణకి గురైన సందర్భాన్ని తెలియజేస్తున్నాం తప్ప ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించాలి లేదా తెలుగుదేశం పార్టీని అవమానించాలనే కోణం నాకెక్కడా దాంట్లో కనిపించలేదు. అయితే గతంలో ఈ వర్గాల పట్ల నిర్లక్ష్యం వహించటంతో నష్టపోయాము. రాష్ట్రంలో 25% ఉన్న ఈ వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ చూపిస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడుతుందని కాపు బలిజ వర్గాలు నేటికి స్పష్టత ఇస్తున్నాం తప్ప అదేదో కాపు బలిజ, తూర్పు కాపు, ఒంటరి, మున్నూరు కాపు వర్గాలుగా ఉన్న మా కుటుంబ సభ్యుల్ని ముందు చూపుతో వేరు చేసిన ఘనత పురాతన కాలంలో గతంలో ముందు చూపుతో వేరు చేసిన రాజకీయ పార్టీలు. మేం బాధించబడలేదు, మేం బాధపడట్లేదు. మా కుటుంబ సభ్యులైన మున్నూరు కాపులకి బీసీ ఉంది, సంతోషిస్తాం. మా కుటుంబ సభ్యులైన తూర్పు కాపులకి బీసీ రిజర్వేషన్ ఉంది, స్వాగతిస్తాం. అంతే తప్ప మమ్మల్ని కుటుంబాలుగా వేరు చేశారు, రిజర్వేషన్తో పేరుతో వేరు చేశారు. కానీ అదే కుటుంబంలో ఉన్న కాపు బలిజ తెలగ ఒంటరి కులాలని విడదీశామనే ఆనందంతో గతంలో ఉన్న పాలకులు ఉన్నారు. కానీ 25%గా రాష్ట్రంలో ఉన్న మా పట్ల ఆదరణ చూపించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి నేతల్ని సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేగాని కాపు బలిజ వర్గాల యొక్క సమస్యలు చెప్తే అదేదో ప్రభుత్వానికి వ్యతిరేకమనే భావన న్యాయం కాదు అనేది నా ఆవేదన. ఎస్ గురునాథం గారు చెప్పండి. అంటే జరిగిందేమో అక్కడ కాపు ఉద్యమ నాయకుడి ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ, కాపులందరికీ అక్కడ రావాలి అని చెప్పి పిలుపు వచ్చింది. దాంట్లో జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, అసలు ఏ పార్టీకి సంబంధం లేని కాపు నాయకులు కూడా వచ్చారు. అయితే కేవలం బోండా ఉమా మీదే ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ బోండా ఉమాని తప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా తెలుగుదేశం పార్టీ నుంచి? గురునాథం గారు. ప్యానల్లో మీ అందరికి కూడా నమస్కారం. మంచి పాయింట్. ఎందుకనంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో 2019 నుంచి 24 దాకా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా పార్టీ అధికార ప్రతినిధిగా, జాతీయ లెవెల్లో పాలిట్ బ్యూరో సభ్యులుగా బోండా ఉమా గారు చాలా ఒక విలువైనటువంటి తను మాటలు ఈ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, నిన్న అధికారంలో రావటం కోసం అతను భాగస్వామ్యం ఉందనటంలో ఎటువంటి ఇది లేదు, ఆక్షేపణ లేదు. కానీ ఒక పర్సనాలిటీగా ఎదిగిన తర్వాత ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక శాసనసభ్యుడిగా, విప్పుగా పద్మనాభం గారు మీటింగ్కి వెళ్ళడం తప్పనేది ఎవరు ఆక్షేపించట్లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే అక్కడ మాట్లాడినటువంటి మాటల్లో అంటే వింటే మన పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం హారిజన్ ముందు 77లో జనతా పార్టీలో, తర్వాత వాటిలో వీటిలో ఉన్న 83లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తను మంత్రిగా ఉన్నాడు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకృతం చేసి దాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినప్పుడు కాపులంతా కూడా అన్ని రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ అందరూ కూడా తను నమ్మి తనకు 6 నెలల అధికారాన్ని కట్టబెట్టారు. అప్పుడు కాపులందరూ కూడా అర్రావ జోగయ్య గారు కానీ, పద్మనాభం గారు కానీ, చాలా మంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీలు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కేంద్ర మంత్రి అవటం కానీ, ఎంపీలు అవటం కానీ, ఈ రాష్ట్రంలో అగ్రతాంబూలం కాపులకే తెలుగుదేశం పార్టీ మొదటికాడి నుంచి కూడా ఇస్తా ఉన్నటువంటి నేపథ్యం మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ నిన్న మాట్లాడినటువంటి గుంటూరులో
అంబటి రాంబాబు గారితో పక్కన కూర్చొని కేవలం కులం అనేటువంటిది అది అందరికీ తెలిసినటువంటి విషయమే అంతర్గతంగా. అది పార్టీ అనేటువంటికి దానికి ఒక ఎజెండా ఉంటుంది, జెండా ఉంటుంది. మరి పద్మనాభం గారు వారు వైఎస్ఆర్ పార్టీకి అనుబంధంగా తన పేరు కూడా రెడ్డి అని మార్చుకొని తన కూతుర్ను కూడా తన శవాన్ని చూడనీయకుండా అక్కడ అడ్డుకున్నటువంటి తీరుతెన్నులు అవన్నీ కూడా ఏ విధమైనటువంటి దారి తీసినవి ఈ రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు ఆ రాజకీయాలు. మరి తుని ప్రభావం అప్పుడు చేసినటువంటి ఉద్యమం, ఉమా గారు కంచాలు మోగించారు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా కాపులందరూ అనేది కాకుండా అక్కడ సమస్య ఏంటి, కాపులందరూ కూడా కంచాలు మోగించడానికి వాళ్ళు ముందు రిజర్వేషన్ అనే అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రిజర్వేషన్ అనేటువంటి అంశం 10% సామాజికంగా కాపుల్ని మరి ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి బీసీలుగా మమ్మల్ని గుర్తించాలా, మాకన్నీ రాయితీలు ఇవ్వాలా, ఈ జాతి అంతా కూడా వెనకబడిపోయింది అనేటువంటి దాని మీద ఉద్యమం చేశారు. అదే ఇండైరెక్ట్ గా కొంతమంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందుల్లాగా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పి కులాన్ని ఎక్స్పోజ్ చేసుకునేటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అటు వైఎస్ఆర్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, లేకపోతే ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారు, వీళ్ళంతా కూడా కేవలం కులం కార్డు మీద కాదు, వాళ్ళ అన్నగారు ఏ విధంగా అయితే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో అదే విధంగా మేము కూడా రావాలనేటువంటి ఒకే ఒక్క అంశంతో వాళ్ళు కూడా గత 2009 దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం చేస్తూనే కొన్నాళ్ళు పోటీ చేయకుండా, కొన్నాళ్ళు మిత్రపక్షంగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కులాలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఏదైతే గత 19 నుంచి 24లో ఉన్నటువంటి పాలనని మనం పక్కకు పెట్టాలా, మరి మంచి పాలన అందించాలా, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న గుంటూరులో జరిగినటువంటిది పార్టీ క్రమశిక్షణ. అంటే పార్టీ అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఆ పార్టీలో మరి బోండా ఉమా గారు ఉపాధ్యక్షులు, మాకు గౌరవనీయులు, వారి పార్టీకి సేవ చేశారు. మరి ఒక విధమైనటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరూ మాట్లాడేస్తే పార్టీ 3 కమిటీ దగ్గరికి ఎందుకు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధపడతా ఉన్నారంటే బోండా ఉమా గారు లాంటి అంత స్థాయి వ్యక్తి ఆ విధంగా ఆ సందర్భంలో అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అనే ఒక అభిప్రాయం. పార్టీలో కులాలు కాదు, ఇక్కడ కేవలం ఒక పార్టీ అంటే పేదవాడి యొక్క ఎజెండాతోనే పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ. పేదవాడి ఆకుల దప్పుల్లోంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాపులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం అన్నగారు ఆ రోజున తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు. ఇక్కడ మనం అనుకునేది ఏంటి, ఇంటర్నల్ గా కులం అనేది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు, ఈ సౌత్లో కొంచెం కులాలను ఇచ్చిన మెట్లలో కుల రాజకీయాలు అనేది ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసినటువంటి విషయమే. అది నర్మగర్భంగా ఉండేటువంటి అంశం కానీ బహిర్గతంగా ఉండేటువంటి అంశం కాదు. మరి ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు గెలుపొందినప్పుడు కాపు వాళ్ళు ఓట్లు వేయకుండా, బీసీలు ఓట్లు వేయకుండా, ఎస్సీ, ఎస్టీ ఓట్లు వేయకుండా, వీళ్ళందరూ ఓట్లు వేయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కదా. అటు వైఎస్ఆర్ పార్టీకి 2019-24 వల్ల పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మేము తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేది కరెక్ట్ కాదు. అంటే నేను అనేది ఏంటంటే అది ఆ ఉద్యమం వల్ల ఓడిపోయాం అనేది కరెక్ట్ కాదు. అది చేసి మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేసినటువంటి చాలా అంశాలు కూడా మేము చెప్పుకోలేకపోవటం వల్ల, జనాలకి తెలియకపోవటం వల్ల అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురునాథ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు వైఎస్ఆర్సీపీ డైలాగ్ ని అందిపుచ్చుకున్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు చెప్పండి, అంటే ముందుగా మనిషి పుట్టిన తర్వాత కులం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కుల నాయకుడు చనిపోయి ఆయన సంస్మరణ సభ పెడుతుంటే అక్కడికి వెళ్తే పార్టీ ఆదేశాలు పాటించాలా, లేకపోతే కులానికి సంబంధించిన నాయకుడి సంస్మరణ సభలో పాల్గొనాలా, ఏది ముఖ్యం? ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంతాప సభలో పాల్గొనటం అనేటువంటిది అది అందరికీ తెలిసిందే. దానికి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు నా అభిప్రాయం ప్రకారం. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కుల
గజ్జి, ఒక విధంగా చెప్పాలంటే కుల గజ్జి అనేటువంటిది, దాన్ని ఉపయోగించుకొని ఆ కుల సంఘాలు, నాయకులు, లేకపోయినట్లయితే పార్టీలు కూడా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది చాలా విచారకరమైనటువంటి అంశం. అందరూ పైకి అందరూ అబ్బాయి మాకేమీ కులం లేదు, ఒక కులంతో అధికారం రాదు, అందరూ చేయాలి అని చెప్పేసి కబుర్లు చెప్పేవాళ్ళే తప్ప అంతర్గతంగా గురునాథం గారు చెప్పినట్టు ఎవరి ఎత్తుగడలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ బోండా ఉమా గారు ఆయన గతంలో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరులో అందరికీ ఆయన పాత్ర ఏమిటనేటువంటిది అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఇవాళ ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొనటాన్ని తెలుగుదేశం పార్టీ అంత తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఆయన ఏమన్నా తెలుగుదేశానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో విధంగానో మాట్లాడితే అది వేరు. కానీ కొన్ని అభిప్రాయాలు తెలుగుదేశం గతంలో ఎందుకు ఓడిపోయిందనే దాని మీద ఆయన ఒక అభిప్రాయం చెప్పారు. అభిప్రాయం చెప్పటమే నేరం, అసలు అటువంటిది ఏమీ లేదు. మన మిత్రుడు చెప్పినట్టు మేము చెప్పుకోలేకపోయాం, చంద్రబాబు నాయుడు చేసినవి కూడా చెప్పుకోలేకపోయారు అనేటువంటిది అతిశయోక్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయని వాటిని గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకోగలిగినటువంటి నైపుణ్యం ఆయన సొత్తు. అటువంటిది చేసిన చేసినటువంటి వాటిని కూడా చెప్పుకోలేక మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి గురునాథం గారు చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం అసలు విషయం అదని నేను అనుకోవట్లే, అందులో పాల్గొనటం అనుకోవట్లేదు. ఇవాళ కాపుల్లో ఒక అసంతృప్తి ఉన్నదనేటువంటిది గత కొద్ది నెలలుగా, అంటే 2024 ఎన్నికల్లో ఆ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కాపులు ఆశించింది వేరు. తమ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి దక్కుతున్నటువంటి గౌరవం, లేకపోతే ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు పైకి చెప్పుకోలేకపోవచ్చు. ఆ కారణంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, వీటన్నిటితోటి 3 పార్టీల కూటమి పట్ల కాపుల్లో ఒక అసంతృప్తి తలెత్తింది అనేటువంటిది వివిధ సందర్భాల్లో జరిగినటువంటి చర్చ. అది అసలైనటువంటి కారణం. అందులోనూ అత్యంత వివాదాస్పదుడిగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద సవాల్ చేస్తున్నటువంటి అంబటి రాంబాబుతో కలిసి ఆయన వ్యవహరించినటువంటి పక్కనే కూర్చోవడం కావచ్చు, మాట్లాడినటువంటిది, లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చూసిన తర్వాత బహుశా తెలుగుదేశం నాయకుల్లో ఆ విధమైనటువంటి వ్యతిరేకత బోండా ఉమా మీద వచ్చి చివరికి అది సంజాయిషి కోరేంత దాకా వెళ్ళిందనేది నా అభిప్రాయం. ఇక్కడ నేను మాత్రం ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు ఎంత గొప్ప నాయకులైనా కానీ ఏదైనా అధికారం వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందా లేదా అన్న అనుమానాలు కనుక తలెత్తితే తెలుగుదేశం వారైనా, లేకపోతే వైసీపీ వారైనా, లేదా మరొక పార్టీ వాళ్ళైనా కానీ ఎదుటి పార్టీలో చీఫ్ అంటే అందరికీ తెలిసినటువంటి సత్యం. బహుశా దానిలో భాగంగానే ఏమన్నా బోండా ఉమా గారు ఆయన కూడా అటువంటి ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా, ఎందుకైనా మంచిది అనేటువంటిది, అది నేరుగా వెళ్ళి కలిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో ఆయనకు కూడా తెలుసు. అందుకని సంతాప సభ సందర్భంగా అటువంటి సంకేతాన్ని ఏమన్నా ఇచ్చారా? ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీలో ఇంత రచ్చ ఆయన మీద జరుగుతుందా అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఆయన సైలెంట్ అయిపోవడం, లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అనేటువంటి ఆశలు ఉన్నటువంటి కాపు సామాజిక పరిగెత్తుల్లో లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నటువంటి తీరు, కేంద్రానికి, కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పంపుతున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఇక తమ నాయకుడికి అటువంటి అవకాశం ఉండదేమో అనేటువంటి భావం కూడా కాపు సామాజిక తరగతిలో ప్రారంభమైనట్లుగా, ఏదో మొత్తంగా అంతా మారిపోయారని నేనైతే అనదలుచుకోలేదు, కానీ అటువంటి భావం ప్రారంభమైందేమో. అది ప్రారంభమైన తర్వాత దాని గురించి తెలుగుదేశం ఏమన్నా భయపడుతుందేమో
దానికి అదే ప్రధానమైనటువంటి కారణం కావచ్చేమో అనేది నా అభిప్రాయం. ఎస్ యా చందు జనార్దన్ గారు చెప్పండి. అంటే యాక్చువల్గా చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని, అటు జనసేననేమో అటు కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి, రెండు పార్టీలు ఫ్యూచర్లో కూడా ఇలాగే కూటమిగా ఉంటూ రెండు సామాజిక వర్గాలని దగ్గర ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ మీరేం చెప్తారు? ఇందాక గురునాథంగా చెప్తూ తెలుగుదేశం పార్టీ కాపులకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది, పెద్దపేట వేసింది. నేను ఒప్పుకుంటున్నా తప్పనిసరిగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉండవల్లి మన ఉమ్మారెడ్డి గారు కానీ, కళా వెంకట్రావు, అల్లాటి రాజకుమార్ గారు, వంగా గీత గారు, అక్కడ తెలంగాణ నుంచి రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి అభిమాన సంఘం, అదేవిధంగా గంగుల కమలాకర్ గారి నాయకత్వం, ఇట్లా మనం చూసుకుంటే 40 నుంచి 50 మంది పార్టీ కార్యాలయ కార్యదర్శి రాధాకృష్ణ గారు, అదేవిధంగా పొగాకు యాదగిరి గారు, లైబ్రరీ ఇన్ఛార్జ్ విక్రమ్ గారు, ఇట్లా మీకు మొత్తం పార్టీ చూడంగానే తెలుగుదేశం పార్టీ కాపులు బలిజల చేతిలో ఉన్నదిగా ఉంది. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఒక కాపు మాట్లాడుతున్నారా తెలుగుదేశం పార్టీ నుంచి? ఒక అధికార ప్రతినిధి ఉన్నారా? ఇప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నాకు చెప్పమనండి గురునాథన్ గారిని. మేము అడిగేది, అయ్యా మేము మద్దతు తెలిపాం ఇన్ని సంవత్సరాలుగా, కాపు బలిజ వర్గాలు ఏ పార్టీకైనా అన్ని పార్టీల్లో ఉన్నాం, 25% ఉన్నాం. మీతో పాటుగా మీరు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు, మీతో పాటుగా రాజ్యాధికారం కూడా కోరుకోలేము మేము. మీతో పాటుగా సైనికులుగా ఉన్న మాకు, మా కుటుంబ సభ్యులకి, మా నాయకులకి గౌరవం ఇవ్వండి అని కోరాం. ఇప్పుడు అదే గురునాథం గారికి చెప్పమానండి. ఇందాక 50 పేర్లు, 40 చాలా సీనియర్ నాయకులు పేర్లు చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరు ప్రాధాన్యత ఉన్నారో చెప్పండి ఒకటి. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కార్యక్రమం జరుగుతుంది. అక్కడ స్థానిక శాసనసభ్యురాలు సోదరి మాధవి గారు ఉన్నారు, పిలిచారా? స్థానిక మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు, పిలిచారా? అదేంటంటే ఎంపీ గారు ఉన్నారు, పిలిచామని అంటారు. ఎంపీ గారు కూడా మా కుటుంబ సభ్యులే. అసలు కులాలు ఉన్నాయా లేవా రాజకీయాల్లో, రాష్ట్రంలో? మనం మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే ఈ సామాజిక వర్గానికి ఈ మంత్రి పదవి ఇచ్చాము, ఈ మంత్రి పదవి ఈ సామాజిక వర్గానికి ఇచ్చిన దృష్ట్యా, ఈ రేషియో దృష్ట్యా ఇంకొకళ్ళకి ఇవ్వలేమనే స్పష్టత రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఓసీలో కానీ, జనరల్ కేటగిరీలో మహిళలు కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, ఎవరన్నా కానీ కులం మీద రాజకీయాలు సీట్లు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బోండావమ్మ గారు కష్ట నష్టాలు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మీకు మాట్లాడారు. సరే, అది పార్టీ లోబడి వస్తుందా, బయటకు వస్తుందా, పార్టీ క్రమశిక్షణ చర్యలా, దాని మీద పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా పార్టీ ఉంటది అనేది వారు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఇవన్నీ కూడా సమీక్షించుకుంటారు, ఆలోచించుకుంటారు. అదే మరి ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే, అమరుడైతే రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియల్ని గౌరవించే విధంగా ప్రభుత్వం జరపాలని ఆదేశించారు, నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎవరు తప్పుపట్టలేదు. ఆహ్వానించాం మేమంతా కూడా బయట నుంచి. సరే, రాజకీయ కోణంలో వైసీపీలో ఉన్న కుటుంబం కాబట్టి వైసీపీకి అనుకూలమైన నాయకత్వం కానీ, వారి కుటుంబం కానీ ఎందుకు వ్యతిరేకించింది ఏందనేది ఆ కుటుంబానికి సంబంధించి, స్థానిక నాయకత్వానికి సంబంధించి ఉంటది. సామాజిక వర్గంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని అంత్యక్రియల్ని అధికారికంగా అధికార లాంఛనాలతో చేయాలి అని తీసుకున్న నిర్ణయం ఆ రోజు అందరం స్వాగతించాం. ఇక్కడ సామాజిక వర్గంగా రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు 25% ఉన్నాం. ఎటువంటి గౌరవం కల్పిస్తుంది? ఇప్పుడు వైసీపీ కాపులని వైసీపీ సమావేశం పెట్టింది. ఓకే, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి కాపులకి మేము ఇది చేస్తున్నామని ఈ రోజు దాకా ఒక్క ప్రెస్ మీట్ అన్నా జరిగిందా? ఇప్పుడు వైసీపీ పార్టీ వైసీపీ కాపులని సమావేశం నిర్వహించింది. జనసేన పార్టీకి న్యూట్రల్స్ గా ఉన్న కాపు సంఘాలు చైతన్య రథం పేరు మీద పవన్ కళ్యాణ్ గారికి కులం ఉన్నా లేకపోయినా, వారు అన్ని కులాలు కావాలన్నా వన్ సైడెడ్ గా మద్దతు తెలిపే కుల సంఘాలు కానీ, నాయకులు కానీ వారి మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నేను కాపు సంఘం, కాపు కులం కోసం పనిచేస్తానని చెప్పలా. కుల మతాలకు అతీతంగా నేను అన్ని కులాల కోసం, అన్ని మతాల కోసం జనసేన స్థాపించి ఆ విధంగా
పనిచేస్తున్నాననే భావనలో వారు ముందుకెళ్లారు. అయినా కూడా కాపు కుటుంబ సభ్యులైన నాయకులుగా ఉన్నవారు కానీ సంఘాలు కానీ వారికి మద్దతు తెలిపారు. మరి ఇక్కడ కాపు బలియా వర్గాలు రాష్ట్రంలో చేసిన తప్పులేంటి? ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు కాపు బలిజలకి? ఎక్కడన్నా ఉద్యోగులకి పోకల స్థానాలు ఉన్నాయా? రాయలసీమలో 25% ఉన్న బలిజలకి ఏమన్నా పదవులు ఇచ్చారా? బాధ్యతలు ఇచ్చారా? రాజకీయ పార్టీల్లో బాధ్యతలు ఉన్నాయా? లేకపోతే ప్రభుత్వంలో ఇచ్చే పదవుల్లో మాకేమన్నా రేషియో ప్రకారం వాడైనా బాధ్యతలు ఇచ్చారా? ఎంతమంది అక్కడ శాసనసభ్యులు ఉన్నారు? ఎంతమంది ఎంపీలు ఉన్నారు? అంటే సామాజికంగా మా రేషియో ఇంత ఉంది, మాకు న్యాయం చేయాలని రాజకీయ పార్టీలను అడగటం తప్ప? మరి గురునాథం గారు చెప్పేటట్టుగా పెద్దలు ఎన్టీఆర్ గారు కానీ, స్వర్గీయ ఎన్టీఆర్ గారు కానీ, ఆ తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భాల్లో అంతమంది మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు అంత ప్రాధాన్యత పార్టీలో మరి ఎందుకు ఇచ్చారు ఆ రోజు? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఉద్యోగస్తులకి నాన్ ఫోకల్ కి కేరాప్ గా ఎందుకున్నాం? డీజీపీ గారి ఆఫీసులో ఎంక్వైరీ చేయండి, ఎంతమంది సిఐలు, డిఎస్పీలు విఆర్ లో ఉంటారో చూడండి మీరు. లేదా మన కనుపు చూపు మేరలో మనం చూసే చోట జిల్లాల్లో సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఆర్డీఓలు కానీ, జిల్లాలో ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కానీ ఎక్కడన్నా 25% ఉన్న కాపు బలిజారు వర్గాల నుంచి ఏమన్నా ఫోకల్ స్థానాల్లో, ప్రాధాన్యత గల స్థానాల్లో మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఉన్నామా? అన్యాయం జరుగుతుంది, నిరాదరణకు గురవుతున్నాం, న్యాయం చేయమని కోరుతున్నాం అంతే తప్ప కాపు సమస్యలు మాట్లాడితే మాకు రాజకీయాలు అంటగట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపు సంఘాన్ని కలిపి అక్కడ ఏ ప్రభుత్వం అన్నా ఉండని వ్యతిరేకత వేరే పార్టీకి అంటగడతారు. కాపు సంఘాలకి, కాపు సామాజిక వర్గంలో పనిచేసే నాయకత్వానికి పార్టీలతో పని ఏముంటది? కులానికి కావాల్సినవి అడుగుతాం. అదే కోవలో పెద్దలు బోండావమ్మ గారు ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించిన సమావేశం, అది కావాలంటే ప్రెస్ మీట్ పెట్టి దానికి ఆ సభకి ఆహ్వానించిన కార్యక్రమాలు చూడండి. అది వైసీపీ నిర్వహించలేదు. రాష్ట్ర కాపు జేఏసీ పేరు మీద సోదరులు మిర్యాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మలిశెట్టి సుబ్బారావు గారు నిర్వహించారు. స్థానికంగా ఉండే రాష్ట్ర నాయకులు కాబట్టి పెద్దలు దాసరి రాము గారు అందరిని ఇన్వైట్ చేశారు. దీంట్లో ఎక్కడా కూడా ఆ నిర్వహణ దాంట్లో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోలేదు. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఉన్నారు కాబట్టి వైసీపీ నాయకులు ఎక్కువసేపు ఉండి ఉండొచ్చు అక్కడ. ఓకే, చెప్పండి సార్. పూర్తిగా అంటే ఇక్కడ నిజంగానే గురునాథం గారు కాపులకు ప్రాధాన్యత లేదా అసలు తెలుగుదేశం పార్టీలో? సార్ అసలు కాపులకు ప్రాధాన్యత లేకపోవటం ఏంటి సార్? జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీలో జనసేన డిఫరెంట్ కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా వరకు కాపు నాయకులు కనిపించే వాళ్ళు ఇప్పుడు లేరు అంటున్నారు సార్. కాపులు పవన్ కళ్యాణ్ గారు కాపు కదా సార్. జనసేన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాం. సానా సతీష్ గారు సార్ కనపడకపోవటం ఏంటి సార్? పరిపాలనలో భాగస్వామ్యం ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా కూడా ఇది పార్టీ. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను సార్, ఇక్కడ జనరలైజ్ చేస్తా ఉన్నారు మీరు. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఎజెండా ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది సుప్రీం. ఓండా ఉమా గారిని 3 మెన్ కమిటీ పిలిపించింది. నిన్న మాట్లాడినటువంటి ఆ యొక్క వ్యాఖ్యానాల మీద మాట్లాడుతా ఉన్నాం. ఒకటి మేజర్ గా ఇప్పుడు ఆ క్రమశిక్షణ పార్టీ ఇస్ అబౌట్ దాన్ దట్ అనేది మనకి ఎవరికి ఉండకూడదు సార్. వ్యక్తులుగా పార్టీ నియమ నిబంధనలతోనే పార్టీకి కట్టుబడి ఈ రోజున బోండా ఉమా గారు వారు 3 మెన్ కమిటీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనం బయట నేను రాజకీయంగా మాట్లాడుతా ఉన్నాను. నేను పొలిటికల్ గా ఒక పార్టీ దాని క్రమశిక్షణ దాని యొక్క సిస్టమ్ లో మాట్లాడుతా ఉన్నాను. నేను రాజకీయంగా అగ్రతాంబూలం వేయాలా అనేది ఏ విధంగా వీళ్ళంతా కూడా పదవుల్లో లేరు, ఎక్కడున్నారు, రాయలసీమలో, ఇక్కడ కోస్టల్లో అని మాట్లాడుతా ఉన్నారు. ప్రధానమైనటువంటి వ్యాఖ్యానాలు. ఇప్పుడు జనసేన పార్టీ అనేది దీంట్లో భాగస్వామి అయినప్పుడు డిప్యూటీ సీఎం గురునాథ్ గారు అంటే ఇందాక నేను మాట్లాడినట్టుగా కమ్మలనేమో తెలుగుదేశం పార్టీ, కాపులనేమో అటు జనసేన పూర్తిగా విడదీసుకుందా? అయితే అట్టలేదు సార్. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే మీరు జనసేన గురించి మాట్లాడుతున్నారు.
అంటే నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇది జనసేన పార్టీ, కాపు కాదు. జనసేన పార్టీలో మెజారిటీ అందరు కాపు ఓన్ చేసుకొని మనకి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, కొంతమందికి ఆ సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చారు కాబట్టి థర్డ్ ఫోర్స్ గా ఎప్పుడైనా రాజ్యాధికారం చేపట్టాలని చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా 2009 దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవట్లేదు అంటున్నారు మీరు. అమ్మా కాపు అంటే తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవట్లేదు, అయితే కాపు కూడా పరిపాలన చేయాలనేటువంటి అంశంతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి ఒక విధమైనటువంటి రాజ్యాధికారం దిశవైపు తీసుకెళ్లాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి కాపులను కూడా షేర్ హోల్డర్లు చేయాలా, మనం కూడా తాయిలాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఎక్కువ భాగం మనం తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. అందరికి కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అందరి మనిషి. ఇక్కడ కమ్మా కాపు అనేటువంటి తేడా ఏమి లేదు, వీళ్ళు పార్టీలుగా ఉన్నారు. ఇక్కడ కుల పోరాటం కాదు. పద్మనాభం గారు చేసినటువంటిది ఆయన కాపుల కోసమే పనిచేశారు. వారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్, వారు చేసినటువంటిది ఉద్యమం. చేకొండారావు ఉద్యోగి గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో హోమ్ మినిస్టర్ గా చేశారు. అదేవిధంగా మింటే పద్మనాభం గారు ఎంపీ గారు చేశారు. ఇప్పుడు చాలా మంది కాపులు తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి జరిగినప్పుడల్లా ఇది మా వల్ల జరిగింది, ఇది మా వల్ల జరిగింది, ఇది మా వల్ల జరిగింది, అధికారం వస్తేనేమో ఇది మేమే అధికారాన్ని తీసుకొచ్చామని ఓన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి భాగంలో ప్రతి కులం కూడా ఫార్వర్డ్ అయిపోయి మొత్తం ఒక సైడే మేము ఓట్లేస్తామనేటువంటి చెప్పుకునేటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున దాపరిస్తా ఉంది. ఇప్పుడు పార్టీల పరంగా మనం చూద్దాం, పార్టీ ఏమైతే చేస్తుందో సమాజంలో పార్టీ పరంగానే మనం చూద్దాం. ఈ రోజున విజయ్ గారు ఉన్నారు తమిళనాడులో, టీవీకే, వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ ఓ సిస్టమ్ అడాప్ట్ చేసుకొని అభివృద్ధి ఎవరైతే చేయగలుగుతారో అనేటువంటి తెలుగుదేశం పార్టీ సేమ్ లైన్ లో వెళ్తుంది. రెండు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ లైన్ లో వెళ్తుంది. 50 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, ఈ పార్టీలన్నీ వచ్చినాయి సార్. ఇవన్నీ కూడా ఒక కులం బేస్ తో వచ్చినటువంటి పార్టీలు కాదు, రాజ్యాధికారం దిశవైపు వెళ్ళాలని వచ్చినటువంటి పార్టీలే. ఇక్కడ మనం ఆపాదించుకుంటా ఉన్నాం, ఆ కులమా ఈ కులమా శాసిస్తుంది నిర్ణయిస్తుంది అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఈ పారామీటర్స్ ని లోనికి వెళ్ళిన తర్వాత ఓటర్లు 40% అటే వేస్తున్నారు, 50% ఇటే వేస్తున్నారు. కేటాంది వాళ్ళు ఉన్నటువంటి 5% డిసైడ్ చేస్తా ఉన్నారు అధికారం ఎటు వెళ్ళాలనేది. ఎప్పుడు కూడా అన్నేపుల ఓట్లు ఉంటానే ఉన్నాయి. అంటే కాపుల్లో శాతం మెజారిటీ శాతం వేరే పార్టీకి వేయరా, లేకపోతే తెలుగుదేశానికే వేస్తారా, లేకపోతే ఇంకో పార్టీకి వేస్తారా, లేకపోతే జనసేనతోనే ఉంటారా అనేటువంటి అంశాన్ని ఎవరు రూల్ అవుట్ చేయగలుగుతారు? గురునాథం గారు, మనం నాయకుల్ని ప్రేమించి అభిమానించి హక్కును చేసుకునేటువంటి సిస్టమ్ పార్టీలో ఉంటది. అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్. మా తెలుగుదేశం పార్టీ అన్ని కులాలతో సమీకరణాలతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ. ఇక్కడ కేవలం ఒక అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున కులం అనేటువంటిది కాకుండా ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి దాంతో తెలుగుదేశం పార్టీని ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజున కులాలు లేవు, ఈ కుంపట్లు లేవు, కొట్టుకోవటం లేదు. అందరూ కూడా బీసీలు ఎంతో మంది నాయకులు తయారయ్యారు, కాపుల్లో చాలా మంది నాయకులు తయారయ్యారు. హక్కుల గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీలో హక్కుల గురించి మాట్లాడేటువంటి చాలా మంది ఎస్సీ ఎస్టీ నాయకులు తయారయ్యారు. ప్రతిభా భారతి గారు స్పీకరు, ఓ పక్క బాలయోగి గారు పెద్ద దేశానికి స్పీకర్ గా తయారయ్యారు. కాపుల్లో కూడా ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కేంద్ర మంత్రిగా, ఓ పక్క ఎర్రనాయుడు గారు, బీసీల్లో వేణుగోపాల్ గారు, వీళ్ళైతే చాలా మందిని తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కులాలకి ఆపాదిస్తూ విడగొడుతూ డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసుకుంటూ ఎవరికాడు సొంత ఎజెండా పెట్టుకొని వాళ్ళు మేము నాయకులు అని ప్రకటించుకుంటా ఈ రోజున ఈ వ్యవస్థీకృతమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ఎవరికాళ్ళు చెట్టు పేర్లు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. పార్టీ అనేది సుప్రీం, సుప్రీం పార్టీలో మీ దగ్గరకు వస్తాం. చందు గారు చెప్పండి. అన్నగారు, గురునాథం గారు, పార్టీని నేనేమనట్లా, నాకు మీ పార్టీ అన్నా మీ అధినాయకత్వం అన్నా చాలా గౌరవం ఉంది. నేను పార్టీని ఒక అక్షరం కూడా అనట్లా. మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో పదవులు ఇచ్చేటప్పుడు మీ దగ్గర ప్రింట్ ఉంటే చూడండి, గురునాథం గారు టీడీపీ ఈ సమ్ పొజిషన్ పక్కన కులం ఉంటది, మహిళ అయితే మహిళ అని ఉంటది, మహిళ అయితే దేని ఏ సామాజిక వర్గమో ఆ సంబంధించిన కులం ఉంటది.
రెండోది, మీకు ఏమన్నా వ్యక్తిగతంగా మా మీద కోపం ఉందా? ఏమన్నా కాపు బలిజ వర్గాల మీద? లేదుగా. వ్యక్తిగతంగా మీకు మేమంటే ద్వేషం లేదుగా. దేశం ఉంటే మీరు ద్వేషించండి, నేను కాదనట్లా. లేదా తెలుగుదేశం పార్టీకి కాపు బలిజ వర్గాలంటే దేశం ఉంటే ద్వేషించుకోండి. మేము అనేది ఏం చెప్తా ఉన్నాం, మేము మీరు పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి దాకా సీనియర్లుగా మీరు ఏదైతే ఉమారెడ్డి గారు, శ్రీరామచంద్ర గారు, కళా వెంకటరావు గారు, అల్లాడి రాజ్ కుమార్ గారు, మింటే పద్మనాభం గారు, అర్రామ జోగయ్య గారు, ఇట్లా పేర్లు పెద్దగా ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఏమాఏమీల పేర్లు చదివారో వాళ్ళంతా స్టార్ వార్డ్స్ ఒక 50 మంది దాకా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని అటు కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అయినా, చంద్రబాబు గారినైనా, పెద్ద లోకేష్ గారినైనా, మా సామాజిక వర్గానికి కూడా మీ రాజకీయ పార్టీలో స్థానం కల్పించండి, ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుతున్నాం. అంతేగాని కాపులకి తెలుగుదేశంలో వేసిన కోట జనసేన కోటాతో భర్తీ అనేది కరెక్ట్ కాదు. జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ, వారు మా కుటుంబ సభ్యులు. జనసేన పార్టీ అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యులు, మా సోదరుడు. అంత మట్టుకే వారు వద్దన్నా, అవసరం లేదన్నా మేము కాపాడుకుంటాం, కులంలో వారికి మద్దతు తెలుపుతాం. రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గంగా మద్దతు తెలుపుతాం. అంతేగాని కాపులకి ఇచ్చే కోట జనసేనతో సరిపోతుంది అనేది సముచితం కాదు. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు చంద్రబాబు, పెద్దలు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు మా కులాన్ని ఆ రోజు మున్నూరు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుని ఏ విధంగా మా కులాన్ని మీరు ప్రేమించారో, ఏ విధంగా ఆదరించి మాకు బాధ్యతలు ఇచ్చి పక్కన చేసుకుని కూర్చోబెట్టుకున్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు కూడా ఆదరణని తిరిగి చూపించండి అని కోరుతున్నా, అప్పీల్ చేస్తున్నా మీ రాజకీయ పార్టీని, మీ తెలుగుదేశం పార్టీని, గురునాథం అని అందరినీ. ఇక్కడ మేము మా సమస్యలు చెప్పుకుంటున్నాం, మీరు మాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ కాపు బలిజ వర్గాలకి వ్యతిరేకం కాదు, తెలగ కుటుంబాలకు వ్యతిరేకం కాదు. మా సమస్యలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా మేము గతంలో బీసీ రిజర్వేషన్ లో ఉన్నాం, ఇప్పుడు లేదు. ఇయ్యమని అభ్యర్థిస్తున్నాం. మీరే 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇస్తానన్నారు, అది అమలు చేయమని కోరుతున్నాం. మీరు తప్పనిసరిగా సంవత్సరానికి 3,000 కోట్లు కాపు కార్పొరేషన్ నిధులు ఇస్తానన్నారు, ఇయ్యమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాపు భవనాలను పూర్తి చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇవి కాక అదనంగా మా సంక్షేమం కోసం కృషి చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. దాని మీద కాపు సంఘంగా, జేఏసీగా, కాపునాడుగా మిమ్మల్ని కోరుతున్నాం, గురునాథన్న మా సమస్యలు తీర్చండి. మీరు గతంలో చెప్పిన విధంగా ఆ స్థాయిలో మా కులాన్ని, మా కుటుంబాలని గౌరవించే విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారికి మా సమస్య తీసుకెళ్లాలని సోదరుడు గురునాథం గారిని నేను కోరుతున్నా. కోటేశ్వరరావు గారు చెప్పండి, అంటే ఇక్కడ బోండా ఉమా మీద అలిగేషన్ వేసేసి బోండా ఉమాని కనుక తప్పించి రాబోయే రోజుల్లో అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాపు నాయకుడైనటువంటి వంగవీటి రాధాకు ఆ సెంట్రల్ నియోజకవర్గం కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు టీడీపీ యాక్షన్ ప్లాన్ చేస్తోంది అని ఒక ఆరోపణ వినిపిస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి? గారు, నేను అదే చెప్పాను, రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి అంతర్గతంగా ఆయా పార్టీల్లో అంతర్గతంగా ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఏమిటనేటువంటిది అందరికీ తెలియనంత అమాయకులేమి కాదు. బోండా ఉమా గారు కావచ్చు, లేకపోతే గురునాథం గారు కావచ్చు, లేకపోతే ఇతర అంటే పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరికీ ఆ విషయాలన్నీ తెలుసు. అందుకనే ఆ విధమైనటువంటి బహుశా అట్లాంటి సమాచారం ఉండబట్టే బోండా ఉమా గారు ముందుగానే తన కర్చీఫ్ని అటువైపు ఏమన్నా వేస్తున్నారా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేశాను. రెండోది, మన గురునాథం గారు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీల్లో కాపులకు తగినటువంటి ప్రాధాన్యత గతంలో మాదిరి ఇవ్వడం లేదు అనేటువంటిది మన జనార్దన్ గారు చెప్పినటువంటి దగ్గర నాకు అర్థమైంది. సారాంశం మాటలో ఉన్న సారాంశం అది. అటువంటి దానికి గురునాథం గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా అని చెప్పేసి పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ నేను కాపుల నాయకుడిని కాదు, నేను అంతర్ నాయకుడిని అని చెప్పేసి ఆయన
ఆయన డిక్లేర్ చేసుకున్నారు. సరే, అదొక స్ట్రాటజీ అనుకోండి. ఎంత కాదనుకున్నా ఆయనకున్నటువంటి ముద్ర చెరిగిపోయేటువంటిది కాదు. కానీ తెలుగుదేశంలో ప్రాధాన్యత లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చాం కదా అంటే మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులు లేదా సంతృప్తి చెందుతారా అంటే సంతృప్తి చెందరు అనేదే నా అభిప్రాయం. ఒకవేళ అటువంటి ప్రాధాన్యత ఇస్తే వచ్చేటువంటి సమస్య ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు తన కేంద్రీకరణని దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీలో కాపులకు అటువంటి పెద్దపీట వేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇది జనసేన లేదా జనసేనలో ఉన్నటువంటి నాయకులు కూడా అంటే మరొక కాపు కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ తయారు చేస్తుంది అనేటువంటి భావన కనుక కలిగితే అది కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం, అదేవిధంగా జనసేన పార్టీకి కూడా నష్టం. అందుకని అస్తిత్వ భావనలు, కులపరమైనటువంటి అస్తిత్వ భావనల్ని ఒకసారి రెచ్చగొట్టిన తర్వాత ఆ అస్తిత్వ భావనలకి ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా లేదా బీజేపీ అయినా కానీ అలాంటి అస్తిత్వ భావనలతోటి నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకని ఒకసారి అది అవాంఛనీయమైనటువంటి పరిణామం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది ఎవరికైనా, నేను ఏ పార్టీ ఫలానా పార్టీ నేను ఎట్లా, అది ఎవరికైనా నష్టం, చివరికి అదే కొంపముంచుతుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు కాపుల్ని లేదా బీసీలని ఆయన ఎందుకు ఎంచుకున్నారు? ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి 2 ఆధిపత్య కులాలు, కమ్మ సామాజిక వర్గం లేదా రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఆధిపత్య కులాలుగా ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోగించి, అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు బీసీల్లోనూ లేదా కాపు సామాజిక తరగతిలోనూ గణనీయంగా పెరిగారు. దాన్ని గమనించి ఆ రోజు రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి ఎన్టీ రామారావు గారు లేదా ఆయనకి సలహా ఇచ్చినటువంటి వాళ్ళు, ఆయన మొత్తం ఆయనే అన్నాను, ఆయన వెనకాల ఉన్నటువంటి టీం ఇచ్చినటువంటి సలహాతోటి అది ఆ రోజు సక్సెస్ అయింది. అది కొన్ని దశాబ్దాల పాటు, 2-3 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి బీసీ పార్టీ లేదా కాపుల పార్టీ అనేటువంటి ఒక ముద్ర పడి అది డివిడెండ్స్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఈ అస్తిత్వ భావనలు ఎప్పుడైతే పెరిగిపోతాయో ఆ తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు, ఉండదు అనేటువంటిది తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. అందుకని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఒక ఇరకాటమైనటువంటి పరిస్థితిలో ఉంది. బొండా ఉమా గారికి తర్వాత సీట్ ఇస్తారా లేదా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేటువంటి దాన్ని కనుక చూస్తే ఇవాళ అంబటి రాంబాబు మీద వ్యవహరించినటువంటి తీరుతోటి కాపుల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి, అది పార్టీలకు అతీతంగా జరిగిందనేది. ఇప్పుడు బోండా ఉమ్మ మీద కూడా ఆ విధమైనటువంటి యాక్షన్ ఏదన్నా తీసుకున్నట్లయితే మరింతగా కాపుల నుంచి తెలుగుదేశం పార్టీ దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని దీన్ని మరి వాళ్ళు ప్రారంభించింది వాళ్ళ ఈ కుల రాజకీయాలని లేదా అంటే దాన్ని ఇప్పుడు ఎట్లా పరిష్కరించుకుంటారనేదే సమస్య. అంటే ఇక్కడ బోండా ఉమ్మని దూరం చేసుకొని మళ్ళీ రాధాకు పదవి ఇస్తున్నాము అంటే సామాజిక వర్గంలో తప్పు జరిగింది కాబట్టి ఇంకో వ్యక్తికి కూడా ఇస్తున్నామని అది కవర్ చేసుకునే ప్రయత్నాలు ఉండొచ్చు కదా. ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిదే కదా ఇప్పుడు సమస్య. ఇప్పుడు బోండా ఉమ్మ గారి మీద ఇంత రచ్చ జరిగిన తర్వాత ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు లేదా కాపు సామాజిక తరగతిలో కాదు వెళ్ళిపోయింది. ఇప్పటికి ఆ వెళ్ళిపోయినటువంటి దాన్ని అది నష్టమా లాభమా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అది మైనస్ పాయింట్. దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేసి అంతర్గతంగా ఓహో ఇట్లా చేస్తున్నాడు తర్వాత చూద్దామని చెప్పేసి అనుకుంటే వేరు. కానీ అట్లా కాకుండా బహిర్గతం అయినప్పుడు దాని యొక్క ప్రభావాలు డిఫరెంట్ గా ఉంటాయి. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ లో వచ్చినా గానీ ఆశ్చర్యం లేదు. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బంతి తెలుగుదేశం పార్టీ కోర్టులోనే ఉంది. బొండా ఉమ్మ గారిని పిలిపించారు, ఆయన వచ్చాడు, ఆయన మాటల్ని ఆయన బహిరంగంగానే సమర్థించుకుంటారు, అక్కడ కూడా అదే చెప్పుకుంటారు. ఏం చేస్తారు అనేటువంటిది సమస్య. అందుకని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పరీక్ష వస్తుంది. ఇప్పుడు గతంలో మన ఎమ్మెల్యే కడప జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే వ్యవహారం మీద
మరి జనసేన పార్టీ ఇదిగో మేము 2 వారాల్లోనూ 3 వారాల్లోనూ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పారు. ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు. అదేవిధంగా మరి ఆయన తిరువూరు ఎమ్మెల్యే గురించి కూడా అది చేస్తారు ఇది చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు లండన్ నుంచి వస్తారు, అది చేస్తారు ఇది చేస్తారని మీడియాలో తయారు చేస్తున్న చర్చలు ఏం చేశారు? అందుకని కొన్ని సందర్భాల్లో ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నా గానీ అది నష్టదాయకం అనేటువంటిది ఇప్పటికే అర్థమైంది. మరి బోండమ్మ గారి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు మళ్ళా అటువంటి ఒక అధ్యాయానికి తెరతీసిందనేది ఒక పెద్ద సమస్య. ఎస్ యా చందు గారు చెప్పండి. అంటే ఇక్కడ బోండా ఉమాని 3 మెన్ కమిటీ ముందు ప్రవేశపెట్టడం అంటే నిజంగా కాపులను దూరం చేసుకున్నట్టేనా ఒక రకంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే ఇక్కడ అదే సంస్మరణ సభలో జనసేన నాయకులు పార్టిసిపేట్ చేశారు. అదే సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకా కొంతమంది నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. కేవలం బోండా ఉమాని 3 మెన్ కమిటీ ముందు హాజరు కావడం అనేది ఎలా చూడాలి అసలు? అంటే పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ఒక సామాజిక వర్గ నాయకుడిగా నేను విమర్శలు చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక లైన్ చెప్పదలుచుకుంది. అంటే ఏ స్థాయి నాయకుడైనా పార్టీకి లోబడి మాట్లాడాలి. ఈ మధ్య తెలుగుదేశంలో ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక 5 సంఘటనలు కడప కానీ, అదేవిధంగా శ్రీకాకుళానికి సంబంధించి కానీ, పిఠాపురానికి సంబంధించి కానీ, ఇట్లా తిరువురుకు సంబంధించి కానీ ఒక 7-8 ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఒక సీనియర్ నాయకుడు బోండావమ్మ గారు దీనికి సంబంధించి మన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అంశంలో మొత్తంగా వైసీపీ పార్టీ ఓన్ చేసుకుని ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆయన వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు, తనేడు గిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు, కోఆర్డినేటర్గా. సో వైసీపీలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిన కుటుంబం, చాలా సన్నిహితంగా మెదులుతున్న కుటుంబం. ఈ క్రమంలో తోట త్రిమూర్తులు గారు రాష్ట్ర స్థాయిలో సంస్మరణ సభలు, సంతాప సభలని జరపాలని పిలుపునివ్వటం, అదేవిధంగా ఆ కార్యక్రమాల్లో లోకల్ గా ఇప్పుడు మాలాగా జేఏసీలుగా పనిచేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా తీసుకుంటే ఉదాహరణకి రోజు మనోహర్, నేను గుంటూరు జిల్లా జేఏసీకి ఇన్ఛార్జిగా నేనే ఆ 18 వర్గాల్లో సమావేశాలు పెట్టా. మనోహర్ గారు రాష్ట్ర జేఏసీలో ఆ రోజు పనిచేశారు గుంటూరు జిల్లాలో, మనోహర్ నాయుడు గారు. అదేవిధంగా కిలార్ రోషే గారు ఉన్నారు కీలకంగా ఆ రోజు. అదేవిధంగా తెనాలి నుంచి టీటీడీ మన కనకదుర్గ అమ్మవారి టెంపుల్ డైరెక్టర్గా ఉన్న రమణ్ రావు గారు ఉన్నారు. ఇట్లా ఈ రోజు ప్రధానమైన బాధ్యతల్లో పనిచేసే గుంటూరు జిల్లాలో ఉండే చాలా మంది ముఖ్యమైన నేతలు ఆ రోజు కాప్ జేఏసీలో పనిచేసి ఉద్యమంలో పనిచేసే నేపథ్యం ఉంది. ఈ పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. చాలా మంది వైసీపీలో ఉన్నారు, కొంతమంది తెలుగుదేశంలో ఉన్నారు, కొంతమంది జనసేనలో ఉన్నారు, మనం బీజేపీలో కూడా ఉన్న నేపథ్యం జేఏసీ నాయకత్వం ఉంది. కాబట్టి మేమంతా గతంలో వారి నాయకత్వంలో పనిచేసి బీసీ రిజర్వేషన్ కోసం కొన్ని సంవత్సరాల పాటు కలిసి పనిచేసే నేపథ్యంలో నాయకుడు చనిపోయినప్పుడు ఆ సంస్మరణ సభలో వారికి జోహార్లు అర్పించడం, నివాళులు అర్పించడం అనేది కొనసాగుతుంది. ఈ కోణంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆయన లోబడి ఆ కమిటీ ముందు హాజరై బయటకు వచ్చి సోదరులు మన బోండమ్మ గారు బయటకు వచ్చి మాట్లాడారు మీడియాతో. పార్టీ శిరోధార్యం లోబడి పార్టీ లైన్కి లోబడి నేను మాట్లాడుతా, ఆ విధంగానే ఉంటా, పార్టీ లైన్ ఎక్కడ నేను దాటను అనే స్పష్టత ఇచ్చారు, ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ. కాబట్టి బోండమ్మ గారిని పిలిచినా వారు వెళ్ళిన పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అది. బోండమ్మ గారు హట్ అవునంతసేపు బోండమ్మ గారు దాన్ని స్వీకరించుకుని అధినాయకుడు నిర్ణయమే నాకు శిరోధార్యం అని ఆయన అంటుంటే, సామాజిక వర్గంగా వారిని అవమానిస్తున్నారని సామాజిక దాని మీద వేరే రకంతో పరిస్థితి ఉంటుంది. అంటే వారు శాసనసభ్యులు, సీనియర్ నాయకుడిగా, సీనియర్ ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో ఉన్నారు. మంచి చెడు అనేది వారికి తెలుసు, ఆ విధంగా ముందుకెళ్తారు. కోటేశ్వరరావు గారు కన్క్లూడ్ చేసేసేయండి. రాజకీయ పార్టీలు ఇప్పుడు కులాలను నియంత్రిస్తున్నాయా లేక కుల సంఘాలే రాజకీయ పార్టీలను నియంత్రిస్తున్నాయా అనుకోవాలా? ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కుల సంఘాలు నియంత్రించాలని ప్రయత్నిస్తే అది ఎక్కడ సాధ్యం కాదు. ఉదాహరణకు కాపుల్లోనే అనేక ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే తేడాలు కావచ్చు, అందరికీ తెలిసిందే. అందుకని ఇవన్నీ కూడా ఏ కులము కూడా
ఏ కులము కూడా కమ్మైనా కాపైనా రెడ్డైనా లేదా దళితులైనా గాని అందరూ ఒకే పార్టీకి ఏదో కట్టుబడి ఉన్నారనేటువంటిది నా అభిప్రాయం కాదు. అలా ఉండరు కూడా. భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. కులపరమైనటువంటి సమీకరణని చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు, కానీ అది ఎక్కడా సక్సెస్ కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఓటర్లని ప్రభావితం చేసి కొన్ని విజయాలను సాధించవచ్చు, కానీ అది శాశ్వతంగా ఉండదు. అందుకని అటువంటి వాటిని సాధ్యమైన మేరకు కుల సంఘాలు ఆ విధమైనటువంటి ఎండుకు లాక్కూడదు. రాజకీయ పార్టీలు కూడా వాటి వలలో పడి లేదా వాటి ప్రభావంలో పడి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని ఈ కులాల కుప్పట్లకు తెర దించాలి అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నా. లేకపోయేట్లయితే ఆ కుప్పట్లకే ఆయా పార్టీలు బలైపోతాయి. యా ఎస్ గురునాథం గారు చెప్పండి, అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? అంటే ఇందాక మీరు అన్నట్టుగా విజయ్ లాగా కుల మత అతీతంగా మేము వెళ్తాము అంటారా, లేదంటే మాకు ఒక కులం కమ్మలే కావాలి, కాపులే కావాలి, కాపులైతే పవన్ కళ్యాణ్ చూసుకోవాలి, కమ్మల్ని తెలుగుదేశం పార్టీ చూసుకుంటూ ఏనా విడదీసే రాజకీయాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళకి రాజకీయ ఎజెండా ఉంది సార్. ఇక్కడ అందరం కలిసి కూటమిగా ప్రయాణం చేస్తూ ఉన్నాం, అంతేకాని ఎవరి రాజకీయ ఎజెండా వాళ్ళకు ఉంటది. ఇక్కడ మేము మిత్రులుగా ఉన్నాం. ఇక్కడ బోండా ఉమా గారు అనేటువంటి వ్యక్తి కాపు నాయకుడు కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు. ఒక పార్టీ బేస్తోనే ఎవరైనా నాయకులుగా ఎదుగుతారు. దాన్ని కొంతమంది వాళ్ళు ఆపాదించుకుంటున్నారు తప్పించి, ఆయన మాకు ఒక నాయకుడు, ఒక ప్రతిభావంతమైనటువంటి నాయకుడు, మా శ్రేష్టమైన నాయకుడు. ఆయన వ్యవస్థాపక సభ్యుడుగా ఇప్పుడు ఈ రోజున పార్టీ జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తున్నాడు. మరి అతను చేసినటువంటి వ్యాఖ్యానాల గురించి సమాజం పార్టీ ఏమనుకుంటుందన్నప్పుడు పార్టీకి ఎవరు అతీతులు కాదు. బోండా ఉమాయినా, గురునాథమైనా, వెంకయ్య అయినా, పుల్లయ్య అయినా సరే పార్టీ కట్టుబడి ఉండాలనేటువంటి ఒక అంశం మీదే మేము ఈ రోజున కాపని బోండా ఉమా గారిని తీసుకురావటమో, లేకపోతే రేపు రాధా గారిని తీసుకొచ్చి ఆయన స్థానంలో పెడదామని అనుకోవటమో అది పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే పార్టీలో క్రమశిక్షణ తప్పితే తప్పకుండా వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని సంతృప్తికర స్థాయిలో కనుక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగి వాళ్ళ సంతృప్తి పరిస్తే తప్పకుండా పార్టీలో వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఉండేవాళ్లే, ప్రభావితం చేసేవాళ్లే. ఒక క్రమశిక్షణ అనేది కావాలి కాబట్టి పార్టీలో దానికోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే. కానీ కాపుల్ని ఏదో బోండా ఉమా గారు కాపు కాబట్టి పిలిపించారు, కమ్మ అయితే పిలిపించరు, లేకపోతే ఎస్సీ అయితే పిలిపించరు, మాదిగ అయితే పిలిపించరు, మాలైతే పిలిపించరు అనేది ఇక్కడ లేదు సార్. ఎవరైనా పార్టీకి అబౌట్ దట్ పార్టీ ఫైనల్. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఉమా గారు చాలా పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళకు ఉన్నత స్థానం గౌరవం దక్కడానికి తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డారు, ఆ స్థాయికి వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అంబటి రాంబాబు గారు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎట్లా పైకి వస్తూ ఉన్నారో, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి కాపులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయికి ఎదుగుతూనే ఉన్నారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండబోతా ఉంది. అందరు కూడా అగ్రతాంబూలం వేస్తారు. జనాభా దామాషా ప్రకారం తప్పకుండా అందరు ప్రపోర్షనేట్ గా తెలుగుదేశం పార్టీ అధికారం మళ్ళా పరమావధిగా 2029లో వెళ్ళటం కోసమే ప్రయత్నం చేస్తుంది. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎవరిని వదులుకోవు, ఎవరిని దూరం చేసుకోవు. మనకి ఇక్కడ కులాల ప్రభావితం మనకు ఉంటది కాబట్టి అందరికి తెలుసు. మనం నర్మగర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. కుల సంఘాల్లో వచ్చినటువంటి నాయకులు ఇప్పుడు కూడా రాజకీయంగా ఎమర్జీ కాల. ఇక్కడ మీరు చెప్పినటువంటి పాయింట్ కోటేశ్వరరావు గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకోళ్ళైనా కూడా పొలిటికల్ గానే ఎమర్జీ అవ్వాలా. రాజకీయాలే, రాజకీయ పార్టీలే ఈ దేశ రాష్ట్ర ముఖ చిత్రాన్ని కూడా మారుస్తాయి. అంతేగాని కుల సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రభావం చూపిస్తాయి. ఎక్కడ దాకంటే ఎలక్షన్ల ముందు దాకా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలే డిసైడ్ చేస్తాయి ఈ దేశంలో అధికారంలో ఎవరు ఉండాలనేది. ప్రజలందరూ కూడా అప్పుడు ఈ కుల సంఘాలను వదిలేసి కేవలం రాజకీయ పార్టీలనే అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలు ఎట్టుంటాయా, ఏ పార్టీలు ఎట్టుంటాయా. ఫైనల్ గా ఒకటండి సార్, ఎవరు ఎన్ని చేసినా ఏమి చెప్పినా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది లేకపోతే నువ్వు చివరికి ఎవరు ఎన్ని చేసినప్పటికి కూడా వాళ్ళు అధికారంలోకి రాలేరు సార్, ఏ పార్టీ అయినా సరే. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది మనం తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఆ ముద్ర ఉంది. తప్పకుండా పార్టీ క్రమశిక్షణ బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా బోండా ఉమా గారికి వచ్చినటువంటి వ్యతిరేకత ఏమి లేదు దీంట్లో. ఆయన కూడా యాక్సెప్ట్ చేసినాడు. పార్టీ అధిష్టానం కనుక ఏ నిర్ణయంకైనా నేను కట్టుబడి ఉంటాను, అధిష్టానం
నేను బాధ్యుడిని అవుతాను. నేను మాట్లాడిన దాంట్లో కూడా యా, యా. ఏమన్నా తప్పులుంటే నేను చెప్తాను వాళ్ళ ముందు. వాళ్ళు నన్ను ఇది కాదు ఇట్లా ఉండాలి ఇట్లా వెళ్ళాలంటే పార్టీకి అనుగుణంగా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అధిష్టానానికి. దాంట్లో అసలు వ్యతిరేకత లేదు. బయట వాళ్ళు ఏదో నా అపోహలు మాట్లాడుకుంటా ఉంటే అది తప్పు అని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా మా పార్టీ తరఫున. ఎస్ చందు జనార్దన్ గారు కన్క్లూడ్ చేసేసేయండి. అంటే ఒకవైపు కాపులు ఇన్ని రోజులు తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ, అదే టైంలో ఒక ఆశాదీపంగా ఆశాజ్యోతిగా జనసేన వచ్చింది, మాకు ఒక పార్టీ ఉంది అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశాడు, నన్ను ఏ వర్గానికి నన్ను ఆపాదించకండి, నేను అందరి వాడిని అంటూ. అయితే ఇప్పుడు కాపులు రాబోయే రోజుల్లో సేమ్ చీలికలు కనిపిస్తున్నాయా లేదంటే ఒక సామాజిక వర్గంగా ఏదో ఒక పార్టీకి కట్టుబడి ఉండే అవకాశం ఉన్నాయా? కన్క్లూడ్. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు కాపు వర్గాలు 4 రకాలుగా విడిపోయింది. తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇక్కడ బలిజ, తెలగ పేరు మీద. అదేవిధంగా బీసీల్లో 100 కంటే ఎక్కువ సంఖ్య ఉంది బీసీ. ఇప్పుడు ఆ రోజు వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంలో నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేనని అన్నారు. ఆ రోజు ఇవ్వలేనన్నా వాటిని గెలిపించారు రాష్ట్రంలో. కారణం అనేకం. మళ్ళా ఇప్పుడు గురునాథ్ నా మీద సీరియస్ అవుతారు, కాపులే ఓడిచ్చారా అనే దాంట్లోకి వెళ్తారు. కానీ అంశాలు చాలా ఉంటాయి. ఓట్ ఆఫ్ రేషియో ఓడిపోవటానికి కారణం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్ అనే ఉంటది. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన పాత్ర పోషించమన్నారు. మీకు విదేశాల నుంచి వేలాదిగా జనాలు ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రానికి వచ్చి అనేక సామాజిక వర్గాల వారీగా ఓట్లేసి ప్రభుత్వానికి తేటానికి కృషి చేశారు చాలా మంది కూడా. మరి ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి మాట సామాజిక వర్గంగా పెద్దన్న పాత్ర పోషించమంటే 25% ఉన్న మా కుటుంబ సభ్యులంతా కూడా వారు చెప్పిన దాన్ని పాటించారు, వారి ఆదేశాలను పాటించారు, ఎన్నికల్లో గెలిపించారు తప్పనిసరిగా. ఈసారి ఏ విధంగా ఉంటది, ఎలా ఉంటది, వారంతా ఇప్పుడు వారికి గుర్రాలకు తెలుసు. పార్టీలు రోజువారీ సర్వేలు, వారం వారీ సర్వేలు, ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా దానికి ఒక కంట్రోల్ రూము, సిస్టము, ప్రశ్నలు, జవాబులు దానికి ఏ విధంగా ఉంటాయి. ప్రభుత్వం దీంట్లో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు డైలీ కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మరి 25% ఉన్న మేము అసంతృప్తిగా ఉన్నామనే భావన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందా లేదా? పోనీ ఓటర్లే ప్రభుత్వానికి వేస్తారు అనుకున్నాం. 25% ఉన్న మాకు ఓట్లు లేవా? రాష్ట్రంలో మా కుటుంబాల్లో ఓట్లు లేవా? ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు అనే భావన మా కుటుంబ సభ్యులకు ఉండదా? మాకు రిజర్వేషన్ కావాలి, మా పిల్లలు కూడా చదువుకోవాలి, మేము కూడా రిజర్వేషన్ మీద ముందుకెళ్ళాలి, ప్రజాప్రతినిధిగా మారాలి, మా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా. ఇట్లాంటి సమస్యలు మాకు ఎన్నో ఉన్నాయి, వాటిని పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గురునాథ్ సంబంధించిన పార్టీకి మా గురించి కూడా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఎస్, కాపు అయినా సరే, కమ్మ అయినా సరే, ఏ సామాజిక వర్గమైనా సరే ఈ రాష్ట్ర నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాయి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు పెంచడం నిజంగా సమాజానికి మేలు చేయదు. ప్రజాస్వామ్యంలో ఓటు కులం కోసం కాదు, అభివృద్ధి, పారదర్శకత, పాలన, ప్రజా ప్రయోజనాల కోసం పెడితేనే రాష్ట్రం అనేది ముందుకు సాగుతుంది. ఈ చర్చ ఎవరికీ వ్యతిరేకమైతే కాదు. రాజకీయాల్లో కులాల పాత్ర, వాటి ప్రభావం, భవిష్యత్ గురించి ఆలోచించేందుకు